రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాఠశాలల సెలవులు అనంతరం పాఠశాల ప్రారంభం కాగా విద్యార్థులకు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీలు గుండెల శ్రీనివాస్, కంచం మంజుల, దుబ్బాక స్వేచ్ఛ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రారంభ దశలోనే పుస్తకాలు, దుస్తులు అందించడం విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉండడం జరిగింది. అందువలన 85 మంది 10వ తరగతి పరీక్షకు హాజరై అందులో 84 మంది పాస్ కావడం జరిగింది. ఒకే ఒక విద్యార్థి అతను పూర్తి కృషి చేశాడు, కానీ అందులో విజయం సాధించలేకపోవడం జరిగింది. అతని యొక్క శరీరం సహకరించకపోవడం మాత్రమే ప్రధానమైన కారణం. లేదంటే ఆ యొక్క విద్యార్థి కూడా పాస్ అయ్యేవాడు. తర్వాత వారికి కూడా ఒకసారి సపోర్ట్లతో ఈనాటి సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళమే. ఎందుకంటే పిల్లలకు ఫస్ట్ క్రమశిక్షణ అనేది ఉంటేనే సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ మొట్టమొదటిసారిగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని స్కూలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడంతో పాటు యూనిఫామ్లు కూడా అందించాలనే గొప్ప సంకల్పం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. నిన్ననే 10/10 ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 10 GPA వచ్చిన విద్యార్థులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలి. కేవలం ఈ పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చదివితే కాదు నాలెడ్జ్ వచ్చేది, బయట విషయాలు కూడా తెలవాలి. బయట ప్రైవేట్ పాఠశాలతో పోటీగా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ముందంజలో ఉండాలనే గొప్ప ఉద్దేశం కొద్దీ వారి విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేమందరం కూడా ఈ సందర్భంగా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని దాదాపు 2,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేవు, టాయిలెట్స్ లేవు, తర్వాత సైన్స్ ల్యాబులు లేవు, తర్వాత మాకు వంటశాలలు లేవని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమ్మ ఆదర్శ పాఠశాల అయితే కమిటీలతో దాదాపు మన మండలంలోనే 16 నుంచి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది విద్యా వ్యవస్థకు. మీరు చేయాల్సింది ఒకటే, మీకు ఇంత మంచిగా స్కూల్ అయింది, మీ ఉపాధ్యాయులు కూడా కష్టపడి వాళ్ళు చదువు చెప్తున్నారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే చదువుకోవాలి మంచిగా. మీకు పొద్దునే వాళ్ళు పొద్దునే వచ్చి వంట చేస్తున్నారు మీకోసం. మీకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. అంటే పొద్దున టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం కూడా భోజనం పెట్టే ఆలోచనలు ఉన్నారు, స్నాక్స్ లాంటి. అది సెమీ రెసిడెన్షియల్ స్కూల్. మామూలు హాస్టల్ అంటేనేమో రాత్రి కూడా అక్కడనే ఉంటారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే సెమీ రెసిడెన్షియల్ స్కూల్ అని ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. దయచేసి మేము అందరం కోరేది ఒకటే, నేను ఏం చెప్పినా లాస్ట్ టైం అంటే మీ దాంట్లో 10/10 వచ్చిన వాళ్ళకు 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పినప్పుడు, కానీ 9.5 వచ్చినాయి. రాగానే నేను కూడా మీ సార్తో మాట్లాడడం జరిగింది. సార్ కూడా చాలా బాధపడ్డారు, ఒక్కటైనా 10/10 వస్తే బాగుండు మా స్కూల్ నుంచి అని. మేము ఇప్పటికి కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీ స్కూల్లో ఏది కావాలంటే అది మేము ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి, ఎందుకంటే
నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప మాట చెప్పింది, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన. ఇలా భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోదీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.